హాయ్ ఫ్రెండ్స్, ఈ ఫ్లవర్స్ చూడండి. వీటిని నీలగోరింటి ఫ్లవర్స్ అంటారు. చాలా బాగుంటాయి. మంచి రోజ్ ఫ్లవర్స్లా చిట్టి చిట్టి అదే చిన్న గులాబీలు ఉంటాయి కదా, అలా ఉంటాయి. చాలా బాగుంటాయి. ఇవి మెరూన్ కలర్. ఇది చాలా బాగా పూసాయి. హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అదే ఎక్కువ రోజులు ఉంచాను అనుకోండి, ఇవి రాలిపోతాయి, పెటల్స్ ఉండవు. ఇవి మనం ఫ్లవర్స్ వదిలేస్తే సీడ్ పాట్ తయారైపోతుంది ఈ ఫ్లవర్స్కి. కానీ నా దగ్గర సీడ్స్ ఉన్నాయి, అందుకే తెంపేస్తున్నాను. ఒకటి వదిలేస్తాను సీడ్కి, ఫ్రెష్ సీడ్స్ తయారవుతుంది కదా. పాత సీడ్స్ కంటే ఒక ఫ్లవర్ వదిలేస్తాను నేను. ఈ ఫ్లవర్ వదిలేసాను సీడ్స్కి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. ఇంకో ప్లాంట్ కూడా ఉంది, ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫ్లవర్స్. ఇవన్నీ రైన్ లిల్లీస్. ఇది రౌండెడ్ రైన్ లిల్లీ. ఇది సీడ్స్ తయారవ్వట్లేదు, తెంపేస్తాను. ఇది రోజీ పింక్ రైన్ లిల్లీ. ఇప్పుడు మళ్ళీ వర్షాలు వస్తున్నాయి మాకు ఇక్కడ, అందుకే అంత రావచ్చు మళ్ళీ రెయిన్ లిల్లీస్ ఫ్లవర్స్. ఇవన్నీ చామంతులు కూడా బడ్స్ స్టార్ట్ అయిపోయి. ఎంత బాగున్నాయి ఫ్లవర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది కూడా నీలగోరింటి చెట్టే, కాకపోతే ఇవి సింగిల్ పెటల్ ఫ్లవర్స్. ఇగో చూడండి, ఫ్లవర్స్ ఉండిపోతే సీడ్ పాడ్ ఎలా తయారవుతుందో కనబట్టలేదు. అది చూడండి, ఇది సీడ్ పాడ్. ఫ్లవర్ వదిలేస్తే సీడ్ పాడ్ తయారైపోతుంది. ఇలా ఒక కాయలా తయారవుతుంది, దానిలో ఎన్నో సీడ్స్ ఉంటాయి. ఈ సింగిల్ పెటల్ వల్ల నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు తెంపడానికి. ఇవన్నీ సీడ్స్ తయారవుతున్నాయి.